పిల్లాడు మాంసాన్ని తెచ్చి చెరువులో ఉన్న మొసళ్లకు విసురుతూ ఉంటాడు. అప్పుడు ఈ మొసళ్ళు ఈ కుర్రాడు వేసే మాంసాన్ని ఎగబడుతూ తింటాయి. అయితే ఇతడి దగ్గర మాంసం అయిపోవడం వల్ల ఈ మొసళ్ళు గట్టిపైకి ఎక్కి ఇతడి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో ఇతడు నా దగ్గర ఇంకా మాంసం లేదు అని చెప్పి సైకిల్ వేసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఆ మొసళ్ళు ఇతన్ని ఫాలో అవుతూ వీళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. అప్పుడు ఈ కుర్రాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఈ లోపు ఒక మొసలి వీళ్ళ కిటికీలోకి వచ్చేస్తుంది. ఇంతలో పోలీసులు వచ్చి కాల్పులు జరపగా ఈ మొసళ్ళు మళ్లీ చెరువులోకి వెళ్ళిపోతాయి. ఇంతలో ఒక మొసలి వచ్చి వీళ్ళ బోటును పగలగొట్టేస్తుంది. ఆ తరువాత ఈ పోలీసు గన్న తీసుకుని ఒడ్డుకు వస్తాడు. మరొక పోలీసు చెరువులోనే ఉండిపోతాడు. ఇంతలో ఒక పెద్దని మొసలి ఈ పోలీసు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు భయంతో ఈత కొడుతూ బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ మొసలి ఇతన్ని ఫాలో అవుతూ తినేయడానికి వచ్చేస్తూ ఉంటుంది. ఇతన్ని తినేయడానికి మొసలి మీదకి రాగా ఇతడు తెడ్డును తీసి ఆ మొసలి నోటికి అడ్డంగా పెడతాడు. ఆ తరువాత ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోతాడు. వీళ్ళంతా కలిసి ఆ మొసళ్లకు భయపడి ఇంట్లోనే దాక్కుని ఉంటారు. అప్పుడు ఈ పోలీసు మనం ఇక్కడ నుండి బయటపడి రెస్క్యూని తీసుకురావాలి అని చెప్తాడు. అన్నట్టుగానే వీళ్ళు పరిగెట్టుకుంటూ కారులోనికి వెళ్తారు. ఇంతలో ఆ మొసలి వచ్చి కారుపై దాడి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని లైక్ చేయండి.